కేవలం గుర్తింపు కొరకు చంపేశాడండి. ఈరోజు గుర్తింపుల కొరకు సంఘాలు కొట్టుకు చచ్చిపోవట్లేదు. ఈరోజు గుర్తింపుల కొరకు కుటుంబాలు విడిపోవట్లేదు. ఈరోజు గుర్తింపుల కొరకు ఏడుపు ఏడవట్లేదు. విశ్వాసులు కూడా ఎలా ఉంటారు చెప్పనా? వాళ్ళకి నచ్చిన స్పీకర్ని ఎలా ఎంపిక చేసుకుంటారు చెప్పండి విశ్వాసులు. నువ్వు రెబలిస్ యాటిట్యూడ్ అనుకో, నీకు రెబలిస్ స్పీకరే నచ్చుతాడు. నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకో, నీకు ఏలియా గారు నచ్చుతారు. కొంచెం నెమ్మదస్తుడు అనుకో, నీకు మోసే గారు నచ్చుతాడు. పోనీ మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు చూసుకోండి, మనకు కూడా ఇంత ఇలా ఉంటామా? కానీ గుర్తుపెట్టుకోండి, మనలో కూడా కొన్ని ఎంపికలు ఉంటాయి. నాకు ఆ స్పీకర్ నచ్చుతున్నాడు అంటే నీ స్వభావానికి ఆయన దగ్గరకు ఉన్నాడు కనుక నీకు ఆ స్పీకర్ నచ్చుతాడు. నెమ్మదిగా ఉన్నవాడికి నెమ్మదిగా ఉన్న స్పీకర్ నచ్చుతాడు. ఫాస్ట్గా ఉన్నవాడికి కొంచెం స్పీడ్గా మాట్లాడే స్పీకర్ నచ్చుతాడు. ఇదేం స్వభావం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అది గుర్తింపు కోరుకునే స్వభావం. అది గుర్తింపు కోరుకునే స్వభావం. మీరు చూడండి, కనబడతారు వీళ్ళందరూ, అలాంటి వాళ్ళు కనబడతారంటే కనబడతారు, మనలో ఎప్పటికీ కనబడతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు ఎందుకు ఇష్టపడతాడు? ఎప్పుడు ఇష్టపడతాడంటే కయ్యేని ఇష్టపడకపోవడానికి, ఏబేల్ని ఇష్టపడడానికి కారణం ఏంటి చెప్పండి? కయ్యేనులో జెలసీ ఉంది, ఏబేలులో చెప్పండి జెలసీ లేదు, అందుకు ఇష్టపడ్డాడు. ఏముంది మరి ఏబేల్లో? విశ్వాసం ఏబేల్లో ఉంది. ఆ విశ్వాసం ఎలా ఉందో చెప్పనా? అరే దేవుడు గుర్తిస్తే చాలురా, దేవుడు ఎవరిని గుర్తించినా పర్లేదు, నాకు గుర్తింపు కోసం నేను దేవుని దగ్గరికి రావట్లేదన్న విశ్వాసపు అర్థాలు ఏబేలులో ఉన్నాయి గనకే ఏబేలుని దేవుడు ఇష్టపడ్డాడు. మీరు చూడండి, ఇస్మాయేలు గుర్తింపు కోరాడా, ఇస్సాకు గుర్తింపు కోరాడా చెప్పండి. ఇస్మాయేలే కోరాడు. ఇస్సాకు ఎందుకు నచ్చాడు? గుర్తింపు కోరలేదు కనుక నచ్చాడు. నెక్స్ట్, యాకోబు గుర్తింపు కోరాడా, యాసావు గుర్తింపు కోరాడంటే యాసావే కోరాడు. యాకోబుకి వాళ్ళ అమ్మ ఎక్కిచ్చింది. తర్వాత మీరు గమనించండి, సంపాదించినదంతా ఉన్నదంతా పట్టుకెళ్ళి నాకు ఇవేమి వద్దని వాళ్ళన్నీకి ఇచ్చేసి నాకు దేవుడు ఉంటే చాలని లైఫ్ ఎండింగ్లో అనుకున్నాడు కనుక దేవుడు ఆ బిగ్ పిక్చర్లో చూసిన దేవుడు, ఇదిగో యాకోబు నాకు నచ్చాడు అన్నాడు. మీరు ఎవరినైనా కొలవండి, అన్నీలు గుర్తింపు కోరాడా, యేసేపు గుర్తింపు కోరాడా చెప్పండి. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు చెప్పనా? నువ్వు ఎక్కడుంటే అక్కడ నలుగురిలో గుర్తింపు కోరుతున్నావో దేవుడు నేను ఇష్టపడ్డు. నేను సీరియస్గానే చెప్తున్నాను. నువ్వు సంఘంలో ఉంటే నీకు పాట ఇవ్వాలి, సంఘంలో ఉంటే నీకు పీట అయ్యాలి, సంఘంలో ఉంటే నీకు ఫ్యాన్ అయ్యాలంటే దేవుడు నేను ఇష్టపడ్డు. నువ్వు ఎక్కడున్నా నువ్వు గుర్తింపులు కోరుతున్నావో దేవుడు నిన్ను ఇష్టపడ్డు. దేవుడు నిన్ను ఎప్పుడు ఇష్టపడతాడంటే గుర్తుపెట్టుకో, ఎక్కడున్నా పక్కవాడు బాగున్నా జెలసీ ఫీల్ అవ్వకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడు నేను గుర్తిస్తాడు. నువ్వు చేసే ప్రతి దానిని ఇష్టపడతాడు. దేవుడు నేను దీవిస్తాడు, నేను హెచ్చిస్తాడు. ఎవరైనా దేవుళ్ళో ఎదగాలన్నా, సమాజంలో ఎదగాలన్నా సూత్రం అదేనండి. గుర్తింపు కోల్పోయే కొలిది గుర్తింపు కోరుకునే కొలిది గుర్తింపు కోల్పోతాం. గుర్తింపు మీద మనసు లేకుండా ఉండే కొలిది దేవుడు మనల్ని గుర్తిస్తాడు, హెచ్చిస్తాడు. దావీదు అన్నలు ఎంత ఫీల్ అయి ఉంటారండి, కానీ దావీదునే దేవుడు ఎంపిక చేశాడు. అహరోను మిరియాములు ఎంతగా అప్పుడప్పుడు నాయకత్వం కొరకు లోపాలెత్తి తిరగబడ్డారండి, కానీ మోసేనే దేవుడు కోరుకోండి. ఎందుకంటే మోసే కానీ గుర్తింపులు కోరే మనుషులు కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మా నాన్న మళ్ళీ గుర్తిస్తే చాలనుకోలేదు. ఏమనుకోండి చెప్పనా? మా నాన్న ప్రేమలో అలా కింద ఉండిపోయి ఒక కూలోళ్ళ పని చేసేసిన చాలు, మా నాన్న చూస్తూ బతికేస్తాను అనుకున్నాడు. కనుక దేవుడు తప్పిపోయిన కుమారుడిని మళ్ళీ గుర్తించాడు. ఇంతమంది సంఘంలో నిన్ను నన్ను దేవుడు గుర్తించాలి అంటే నువ్వు పెద్ద ఫీల్ అయిపోకు. ఫీల్ అవుతే గుర్తించడు. అందరూ ఎలా ఉన్నా, ఎవ్వరు ఎలా ఉన్నా, నిన్ను అప్పుడప్పుడు పట్టించుకోకుండా నీ పక్క వారిని ఎవరైనా ఎక్కువ పట్టించుకుంటున్నా, అస్తమాలు ఇక్కడ నిలబడిన స్పీకర్ నీ పేరు కాకుండా పక్కవారి పేరే ఎక్కువ పలుకుతున్నా, ఆ టైంలో నువ్వు జెలసీ ఫీల్ అవ్వకుండా, గుర్తింపు కోరుకోకుండా
మంచి స్వభావాన్ని నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎప్పుడైతే కోరుకున్నారో, పేరు కానీ గుర్తింపు కానీ ఎప్పుడైతే కోరుకున్నారో, దేవుడు ఇవ్వాలనుకున్నవి కూడా మనకి చెప్పండి ఇవ్వడండి.